గేమ్ చేంజర్ బాగుందండి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మొత్తం మీద సినిమా హిట్ సినిమా. పండక్కి ఇది నెంబర్ 1 సినిమా అనుకుంటున్నాం. రేపు మిగతా 2 సినిమాలు రిలీజ్ అయితే ఏం తెలుస్తుంది. మొత్తం సినిమా బాగుంది టోటల్గా. చాలా శంకర్ గారి మార్కే కనపడుతుంది సినిమా అంతా. ఆయన అంటే మనకి పాత సినిమా కనపడదు, గుర్తుంటూ ఉంటాయి, కానీ మొత్తం మీద శంకర్ గారి బ్రాండ్ కాబట్టి ఆయన మార్క్ కనపడుతుంది. సినిమా హిట్. 3 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్ ఉండే 3 వెర్షన్స్ వేశారు. ఐపీఎస్, ఐఏఎస్, మినిస్టర్. అంటే ఆ 2 క్యారెక్టర్లు చిన్న చిన్నవి. మెయిన్ ఐఏఎస్ క్యారెక్టర్ బాగుంది, కలెక్టర్ క్యారెక్టర్ బాగుంది, అదే బాగుంది. అదే త్రూఅవుట్ ఉంటుంది. యావరేజ్ మూవీ వాళ్ళకి యావరేజ్గా అనుకున్నారు కాబట్టి చూడలేదు. నిజంగా సిరీస్ చూస్తే అది బాగుంది, హిట్ సినిమా. డెఫినెట్గా బాగుంది సినిమా. అమ్మా యజ్జేశ్వరి మెయిన్ విలన్ అతనే మెయిన్ క్యారెక్టర్, అతను బాగుంది. లేదు సినిమా టోటల్గా ఆల్ సైడ్స్ బాగుంది. రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లాస్ట్ టైం ఏం జరిగిందో అవన్నీ చూపించారు. ఒరిజినల్గా ఇంచుమించుగా సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్సే చూపించారు. లేదు భవిష్యత్తులో ఏం చేయాలో చూపించారు. ఇప్పుడు ఎలా ఉంటాం కాదు, భవిష్యత్తు ఏం చేయాలని చూపించారు. టోటల్గా ఆల్ సైడ్స్ బాగుంది సినిమా. హిట్ సినిమా. హిట్ అమ్మా. RRRలో 80% ఉంటుంది సినిమా. ఇది అంత బాగుంది. ఇదే ప్రస్తుతం ఒడే చూసాం మనం, అందుకు ఇదే హిట్. ఆ 2 వస్తే దాన్ని బట్టి 2, 3 ఏదో చెప్దాం. ఓకే అమ్మా. అదేం లేదు, అదేం చెప్పలేదు, ఉండదు. అప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది కదా, అంత చూపించారు. అన్నీ బాగున్నాయి. అన్నీ ఆయన శంకర్ గారి స్టైల్లో ఉన్నాయి. సాంగ్స్ బాగా ఖర్చు పెట్టారు, ఫైట్స్ బాగా ఖర్చు పెట్టారు. అంటే మిస్కిట్ టాక్ ఉండొచ్చు, కానీ సినిమా మాత్రం బాగుంది. స్టాండర్డ్ అవుతుంది సినిమా. 100% కనపడుతుంది. అంజలి క్యారెక్టర్ కొంచెం అదే అబ్బాయి మాత్ర క్యారెక్టర్, పాత క్యారెక్టర్. అది గెటప్ బాగాలేదు. హీరోయిన్ గెటప్ అయినా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్. సినిమా బాగుంది టోటల్గా. మూవీ అందరూ ఇద్దరు చాలా బాగుంది. నిజంగా నాకు బాగా అనిపించింది. అందుకే పొద్దున్నే ఫ్యామిలీని తీసుకొని వచ్చాను చూపెట్టడానికి. సూపర్ సినిమా, సూపర్ చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ 100% ఉంది మీకు ఇందులో సినిమాలో. నాకు ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత శివాజీ సినిమాకి ఇక్కడే వచ్చాను. అప్పుడు ఆ రోజు చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉందో ఇవాళ మళ్ళీ అదే ఫీలింగ్ తోటి బయటకు వస్తున్నాను. శంకర్ గారి సినిమాని చూసిన ఇది కదా శంకర్ గారు. ఫస్ట్ సీనే మీకు శంకర్ గారు మొత్తం ఆయన ఏంటనేది చూపెట్టేస్తారు. ఫస్ట్ షాటే మీకు ఏదైతే ఆ లుంగీ షాట్ ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీ. అసలు గూస్ బంప్స్ వస్తాయి ఆ లుంగీ షాట్, ఫస్ట్ షాట్. అసలు రామ్ చరణ్ గారు స్టామినా షార్ట్ బై సీన్కు అసలు మనకు ఏదంటే ఆయన అన్నాడు కదా అన్ప్రిడిక్టబుల్. కానీ సినిమా కూడా సెకండ్ హాఫ్లో అన్ప్రిడిక్టబుల్. విలన్ ఒకటి చేస్తుంటాడు, హీరో ఒకటి చేస్తుంటాడు. ఎత్తుకుపోయి ఎత్తు అనమాట అలాగా. అండ్ డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్కు వీళ్ళకు కనెక్ట్ అవుతారా లేదని చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఇండియన్ 2 తర్వాత మన ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కనెక్ట్ కావాలనేది చూపెట్టాడు ఆయన. ఎంతైనా శంకర్ గారు ఆయనని దించే మాట లేదు. అయితే ఇప్పుడు కాదు, నంబర్ 1 డైరెక్టర్ శంకర్ గారే ఇండియాలో. తర్వాత ఇప్పుడు వస్తున్న జనరేషన్ మ్యాచ్ కావాలి కాబట్టి ఈ సినిమా అలా మ్యాచ్ అయింది పక్కా. టోటల్ పొలిటికల్గా ఉంటుంది, కానీ ఎవరు రిఫరెన్స్ అనేది ఏం లేదు. అది మామూలుగా కామన్ స్టోరీ, అంతా గ్లోబల్ స్టోరీ. పొలిటికల్ ఎక్కడ పోయినా అలాగే ఉంటుంది పొలిటికల్స్. సో ఈ సినిమా కూడా పొలిటికల్గా బాగా చూపెట్టారు. మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మన రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు అందులో, కానీ అది కూడా బాగుంటుంది మంచి ఎమోషన్స్ తోటి. అండ్ ఈ క్యారెక్టర్ అయితే సూపర్ అనుకోవాలి. ఇదైతే ఈ జనరేషన్కి 2 క్యారెక్టర్స్, ఈ మన కలెక్టర్ గారు ఒకటి అండ్ పాత ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కాదు, అది బ్లాక్ బస్టర్ సినిమా. గేమ్ చేంజర్, అంత గేమ్ చేంజ్ చేసేస్తుంది మొత్తం. జై రామ్ చరణ్. చాలా మంది చెప్తారు వాళ్ళకి ఏం పనిపాటు ఉండదు. సినిమా చూడండి, ఆ సినిమా కష్టపడ్డారు ఎంత, వాళ్ళు దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ సినిమాని ఎలా తీశారు, ఒక్కొక్క షాట్ తీయడానికి ఎన్ని కష్టాలు పడతారు అనేది మాకు తెలుసు. అట్లా ఊరికే చేసి అట్లా చెప్పడం కాదు. సినిమాని చూసి నిజంగా నచ్చింది లేకులే, కానీ ఊరికే మాట్లాడదు. అందరిలో ఒకటే, మనకు ఎవరు హీరో పెద్ద గొప్ప కాదు, కానీ సినిమాగా చూస్తే బాగుంటుంది అంతే. ఏమండి డెఫినెట్గా కలెక్టర్ అంటే ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే ఇన్ని పవర్స్ ఉంటాయి ఆ కలెక్టర్, కానీ మనకు సినిమా చూస్తే తెలుస్తుందండి. నిజంగా చాలా బాగుంది. జనాలు కూడా బాగా బాగుందని చెప్తున్నారు. చాలా సంతోషం. నా పాత్ర నాకు బాగుంది, చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ అంటే గత సినిమాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు భారతీయుడు ఆయన అన్ని సినిమాల్లోనూ ఒక సమస్య మీద ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలోనూ ఓట్లు, దాని విలువ, రాజకీయ నాయకులు, అవినీతి వ్యవస్థ అంతా ఉంది. చాలా బాగుంది. ఈ సినిమాలో కూడా నాకు
ఆ క్లైమాక్స్ ముందు సీన్లో కూడా అదే 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 నాకు చాలా కంటతడి పిలిచారు. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆయన మదర్ చనిపోయిన సన్నివేశాల్లో చాలా కంటతడి పిలిచారు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రామచంద్ర గారు. రంగస్థలం తర్వాత ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నీళ్ళు వచ్చింది. అంత ఎమోషనల్ మూవీ ఇది కూడా. అంటే పొలిటికల్ సిస్టమ్ మీద కొంచెం డిస్కషన్ ఉంది కాబట్టి అది కొంచెం లాగ్ అయిందేమో కానీ పిక్చర్ ఓవరాల్గా మంచి కథాంశం అండి. మంచి కథాంశం. ఆయన ఎక్స్ట్రాపూర్ యాక్టింగ్ ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయనతో పాటు సరిపోదా సినిమాలు కూడా చేశాను నేను. చాలా గొప్ప పెర్ఫార్మర్ ఆయన, గ్రేట్ పెర్ఫార్మర్. అంజలి గారు ఒక మంచి అసెట్ అండి. చాలా కాలం తర్వాత ఆవిడకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఈ సినిమాలో వచ్చింది. ఆవిడ ప్రూవ్ చేసుకుంది. ఆవిడ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మంచి కథాంశం, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. కొంచెం పొలిటికల్ కథే రాజకీయమైన వ్యవస్థ కదా. రాజకీయ వ్యవస్థ మీద తీసిన సినిమా. అవినీతి మనుషులు ఎలా రాజకీయ నాయకులు అయితే ఏం జరుగుతుంది కథాంశం చాలా బాగా వచ్చింది. సంక్రాంతికి ఇది ఐ ఫీస్ట్ అన్నా నేను.